నమస్తే. నేను నీలిమేఘాల ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఆషాఢ మాసం గురించి మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసం అనగా అత్తాకోడళ్ళు ఒక గడప దాటకూడదనే విషయం మనందరికీ తెలుసు. ఆషాఢ మాసంలో ముహూర్తాలు కూడా ఉండవు. ఎందుకంటే ఇది శూన్యమాసం కనుక. ఈ ఆషాఢ మాసంలో శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోనికి వెళ్ళి తిరిగి మళ్ళీ కార్తీక మాసంలో యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే మనకి శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు నూతన వధూవరులకి ఉండవని ప్రాచీన కాలం నుంచి కూడా ఆషాఢ మాసంలో వివాహాలు జరపబడవు. అలాగే శంకుస్థాపనలు గృహప్రవేశంలో కూడా చెయ్యరు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనం అందరం గోరింటాగా పెట్టుకోవడం అనేది చాలా విశేషం. చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆషాఢ మాసం అని అంటారు. ఆషాఢ మాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసం 2024 స్వస్థ స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం శుక్లపక్షం. 2024 జూలై 6 శనివారం ఆషాఢ శుక్లపాడ్యం తిథితో ప్రారంభమై ఆగస్టు 4 ఆదివారం అమావాస్య తిథితో ముగుస్తుందండి ఆషాఢం. అలాగే జూలై 6వ తేదీ నుంచి కూడా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. మనకి ఎంతో విశేషమైన తొలి ఏకాదశి కూడా జూలై 14వ తారీఖునే వస్తుంది.